కర్తం భుక్తం జైసా కరేగా వైసా బరేగా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. విజయరాజ్ ఒక అద్భుతమైన నటుడు. అతను ప్రధాన పాత్రలో నటించి హీరోగా శ్రేయాస్ తల్పడే, తర్వాత మధుషా అంటే మన మధుబాల, రోజా హీరోయిన్ మధుబాల, తర్వాత అక్షా పర్దాసాని తెలుగు సినిమాల్లో ఎన్నో సినిమాల్లో రామ్ సినిమా కందిరిగా సినిమాలో హీరోయిన్ నటించినటువంటి అక్ష ఇందులో ప్రధాన పాత్రలు నటించగా, సోహం పీషా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సోహం పీషా అతను రచనా దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. సైకలాజికల్ థ్రిల్లర్. సో ఈ సినిమాలో లాజిక్స్ పక్కన పెడితే ఒక జ్యోతిష్యుడి కథను చూపిస్తారు. స్టార్టింగ్లో ఓ జ్యోతిష్యుడు అన్నీ చెప్పేటి అని నిజాలు అవుతుంటే అతని ఫ్రెండ్ ఒక అతను న్యూజిలాండ్ నుంచి వస్తాడు. భూతల స్వర్గంగా పేర్కొనేటువంటి న్యూస్ నుంచి అతను ఇండియాకి వచ్చి అతని ఫ్రెండ్ తోటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తుంటే అతనితో పాటు అతనికి ఏ నమ్మకాలు లేవు, వెంటెళ్ళి కూర్చుంటాడు. విజయరాజ్ అక్కడ జ్యోతిష్కుడు. అతను ఏంటంటే చూసి చెప్తాడు, మీ అమ్మ ఆరోగ్యం బాగుంటుందంటే డాక్టర్లు బతకదని చెప్పారు. లేదు బతుకుతుంది, మీ అమ్మ బయటకు వస్తుంది అని చెప్తాడు. ఇతను సాక్స్ తోటి లోపలికి వచ్చి ఏదో నవ్వుకుంటాడు, ఏదో చెప్తున్నాడు ఇతను అనుకుంటాడు హీరో. సరే ఆ తర్వాత సరే ఇది నిజమా కాదా ఇవన్నీ అంటే ఇతని పేరు వచ్చేసి ఈ అమ్మాయి పేరు జియా అనే అమ్మాయిని ఇష్టపడుతుంటాడు ఇతను హీరో. సో ఆమె ఆక్లాండ్లో ఉంటుంది, న్యూజిలాండ్లో. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఇతను సరే నమ్మకం లేదు ఇతనికి, అయినా సరే పర్లేదు ఏందో జరుగుతుంది కదా, ఏదో సరే చూద్దాము అన్నట్టుగా పోతాడు. సెకండ్ టైము అక్కడ నిజంగానే అక్కడ డాక్టర్లు రక్షిస్తారు. బయటకు వస్తుంది వాళ్ళ అమ్మ. సో డాక్టర్లు అంటారు, మేము బతకదని చెప్పాము, కానీ విచిత్రం జరిగింది. మెడిసిన్ అంటే ఏ రకంగా పనిచేసిందో తెలీదు, మేము అనుకున్న అంచనా తప్పయింది, నిజంగా బతికింది మీ అమ్మాయి, చాలా సంతోషం ఇది అని చెప్తే గురువుగారి దగ్గరికి వచ్చి నమస్తే పెడితే ఇతను అంటాడు, డాక్టర్లు కష్టపడింది పోయింది, అంతా పోయింది, గురుగారు చెప్పినందుకు ఇది అయిందా అని చెప్పేసి తీసి పారేస్తాడు హీరో. తర్వాత రెండోసారి నీకు ఉద్యోగం వస్తుందా, నాకు దుబాయ్లో నేను ఇట్లా ఒకటి దానికోసం ట్రై చేస్తున్నాను అని అంటే, నీకు అక్కడ మంచి నువ్వు అనుకున్నట్టుగా ఏదైతే సొంతంగా స్వయం ఉపాధి కల్పించుకోవాలనుకుంటున్నావు అక్కడ దొరుకుతుంది, నీకు అన్ని విధాలు నీకు విజయం చేకూరుతుంది అని చెప్పి చెప్తాడు. అది కూడా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇతనికి నమ్మకం ఏర్పడి, ఇతను యాక్చువల్లీ ఎన్ఆర్ఐ న్యూజిలాండ్ నుంచి వచ్చాడు, ఇతని తండ్రి ఇక్కడ ఎన్నో ఆస్తులు పెట్టాడు, రిజిస్ట్రేషన్ సరిగ్గా లేవు, సో బ్యాంకులోనేమో అతని లాకర్ ఓపెన్ చేయనివ్వరు, ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి చేస్తానని చెప్పేసి అంటే అక్కడ సీమా అమ్మ అని చెప్పేసి మధుబాల ముసలి క్యారెక్టర్లో ఉంటుంది. మధుబాల అంటే మన రోజా హీరోయిన్. సో సన్నగా పిల్లగా మారింది ఆమె, గ్లామరస్ నిండు చీరతో చాలా చక్కగా గౌరవంగా ఒక తల్లి పాత్రలో రాణించింది. ఆమె చాలా అద్భుతంగా చేసింది క్యారెక్టర్. అసలు ఆమెకి ఈ క్యారెక్టర్ అద్భుతం, కత్తిమిస్తాము లాంటి క్యారెక్టర్ అద్భుతంగా పోషించింది. సో ఈ సినిమాలో చాలా అద్భుతంగా యాక్ట్ చేసిన నటులు ఎవరంటే విజయ్ రాజ్ ఒకడు, సెకండ్ మధుబాల, చాలా అద్భుతంగా చేశారు వీళ్ళు. ఇంకా శ్రేయాస్ తల్పడే అందంగా కనిపించాడు, పర్వాలేదు అనిపించాడు నటనలో అంతే. ఇంకా అతని లవర్గా చేసిన అక్ష ఉన్నంతలో అన్నీ ఒకటే బ్లాక్లో తీశారని, బహుశా ఇక్కడే తీసినట్టు విదేశాల్లో తీసిన భ్రమ కలిగించినటువంటి నేపథ్యం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు చీకట్లోనో పక్కనో కూర్చోబెట్టి చేయించారు. సరే అది బడ్జెట్ పరంగా ఏదో చేశారు. ఈమె సెకండ్ హాఫ్లో స్తనాల గీత కనబడుతూ కొంచెం అక్షోజనాలు కొంచెం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది లాస్ట్లో. మిగతా ఎక్కడ కూడా మనకు సినిమాలో ఎక్కడ కూడా నగ్నత కానీ ఎటువంటి ఇది కానీ సన్నివేశాలు ఉండవు, నీట్గా ఉంటుంది పిక్చర్. సో సాంగ్ ఒకటి ఉంది వీళ్ళిద్దరి మధ్య, సాంగ్ ఒకటి మామూలు నేపథ్యంగా తీసుకున్నారు అంతే, మిగతా అంతా కూడా చాలా నీట్గా సాగిపోయే సినిమా, మంచిగా ఉంటుంది పిక్చరు. సో సంగీతము పర్వాలేదు అనిపించే స్థాయిలో, అంటే రీ రికార్డింగ్ ఎక్కువ పని ఉన్న సినిమా. సో విజయరాజ్ నటన మీద ఎక్కువ కేంద్రీకృతం చేశారు. సో లాస్ట్కి ఏమవుతుంది, ఇతను మళ్ళీ ఎట్లా నమ్మకం అంటే గ్రీన్ షర్ట్ అంటే డార్క్ గ్రీన్ షర్ట్ అంటే పరిగెత్తుకుంటూ ఇంట్లో లేకపోతే డార్క్ గ్రీన్ షర్ట్ కోసం షాప్కి వెళ్ళి మరీ వాడుకున్న ఇతను ఒక్కసారిగా పిచ్చివాడుగా మారిపోతాడు. అది ఇంటర్వెల్ ట్విస్ట్. ఈమె లవరు ఇంకా వస్తలేడు అని చెప్పి వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, ఇంకా రావట్లేదని చెప్పేసి తన ఫ్రెండ్ యొక్క సలహా మీద ఇంటికి వచ్చి చూస్తే అతను పిచ్చోడు అయిపోయి ఉంటాడు, గడ్డం పెంచుకొని ఏదో రకంగా అయిపోయి ఉంటాడు. ఏంటంటే అతను డబ్బంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళారు ఏం సంగతి అనేది దాన్ని సెకండ్ హాఫ్లో ఛేదిస్తే, ఇతను స్వామే కాదు, అతని పేరు కోట శ్రీనివాసు, ఆమె సీమ కాదు, ఆమె పేరు లక్ష్మీ శ్రీనివాసు.
వాళ్ళది ఒరిజినల్గా బెంగళూరు, బ్యాంకాక్ వచ్చి ఉన్నారు అని అంటే తీరా చూసే వరకు అక్కడ మంచి ఇంగ్లీష్ టైప్లో ఈ అమ్మాయి ఏమో మంచిగా గ్లామర్ గర్ల్గా తయారవుతుంది. ఏజ్ని ఇడిచిపెట్టేసి మంచిగా నల్ల రంగు వేసుకొని జుట్టుకి. తర్వాత ఇతను మంచి ఒక దొరబాబులాగా తయారవుతాడు. వాళ్ళని చూసి చెప్తే ఈమె నువ్వు పిచ్చోడు అయిపోయావు, అన్ని డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈమెకి భార్య నమ్మదు, భార్య అంటే ఫ్రీరాలు నమ్మదు, అక్ష నమ్మదు. ఆమె పేరు జియా. ముందు తలుపు కొట్టి జియా అంటే జియో ఫోన్ మాకొద్దు సిమ్ అని చెప్పేసి అంతకుముందు ఒక పోలీసు ఆంటీ ఒక ఆమె ఇంట్లో వీళ్ళు కిరాయికి ఉంటారు. ఆమె నైట్ పెట్రోలింగ్కి వెళ్తానంటూ ఉంటుంది. సో ఆమె అంటుంది పలానా దగ్గర ఉండొచ్చు అని ఒక అడ్రస్ ఇస్తే అక్కడ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మానసిక నిపుణులతో చేయిస్తే నేను చూశాను వాళ్ళను అని చెప్పి లాస్ట్కు పర్మిషన్ తీసుకొని మరి బ్యాంకాక్లో అతను సీసీ కెమెరా ఫుటేజ్లో విజయరాజనిను మధుబాలను గుర్తించి ఇంకొక ఫ్రెండ్ సమీర్ని గుర్తుపడతారు. సో తీరా చూసేసరికి వాళ్ళు నిజంగానే ఉంటారు. అయితే వీళ్ళు వచ్చినప్పుడు ఏమంటాడంటే ఒక డైలాగు, జానే నా కో నా హో నా అన్న అని అంటాడు. జానేకో నై హోనా ఎందుకన్నాడు ఈ మాట? జానేకో నై హోనా అని ఎందుకన్నాడు అని ఆలోచించి ఇతను భక్తుడైన తర్వాత అతన్ని మోసం చేసి వెళ్ళిన తర్వాత ఇతను ఏదైతే ఒక లేబుల్ చూస్తాడో అంత లెటర్ ప్యాడ్ మీద ఒక లోగో చూస్తాడు. ఆ లోగోని బట్టి అక్కడ ఒక రెస్టారెంట్ గుర్తుపట్టి అక్కడ పాత అతని ఫ్రెండ్ అక్కడ ఉంటే ఇతను చూసి పారిపోతుంటే పట్టుకొని అతని పాస్పోర్ట్ని ఈమె అక్ష ప్లస్ ఇతను గుంజుకొని అతని విషయాలన్నీ అడిగితే అప్పుడు చెప్తారు అతను కోట శ్రీనివాసు లక్ష్మీ శ్రీనివాస్ అనే భార్యాభర్తలు మోసం చేశారు. వాళ్ళు అంతకుముందు పనివాళ్ళుగా చేరి కేర్ టేకర్గా చేరి ఆ యజమానిని చంపేసి విషం పెట్టి ఆమె విజయాన్ని యజమాని భార్యని చంపేసి ఈమెనేమో తోటమాలిగా ఆమెనేమో వంట మనిషిగా కేర్ టేకర్గా చేరి ఆ ఇల్లుని కాజేశారు. ఆ తర్వాత కొడుకు వస్తే ఆ కొడుకుని వాళ్ళ చేతి కింద ఉన్న సమీర్ అనే అతను చంపేశాడు. మొత్తానికి ఆ శవాల్ని పాతేశారు. నిన్ను కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తే నువ్వు అనుకోకుండా నువ్వు అదేదో సెల్ ఫోన్ మర్చిపోయి తిరిగి ఆటో దిక్కి వెళ్తుంటే ఆ ఇల్లు పేలిపోయి ఆ షాక్లో ఆ తర్వాత అంతా మర్చిపోయి జరిగింది అని చెప్పేసి చెప్తారు. సో ఇతను ఇంకా పగ తీర్చుకోవడానికి వాళ్ళని ఈ మధుబాలనేమో అందవిహీనాలుగా చేస్తాడు. వాడేవైతే ఫ్రెండ్ ఏవుతున్నాడో వానికి డ్రగ్స్ లోపల పెట్టేసి డ్రెస్ వేసేసి నువ్వు దుబాయ్కి వెళ్ళిపోయి ఏర్పాటు చేశామని చెప్పేసి దుబాయ్కి పంపించే దాంట్లో అక్కడ పట్టించేస్తారు. ఆడు జైలు పాలైపోతాడు అక్కడ. ఆ తర్వాత విజయరాజుకి ఈ మధుబాలు ఎప్పుడైతే అతను అందరం కోల్పోతుందో ఆమె పైనుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుంటే పిచ్చోడైపోతాడు. అట్లా కర్తం భుక్త్యం ఎవరైతే తప్పు చేశారో సమీర్కు కూడా శిక్ష చేస్తారు. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు ఏ రకంగానే శిక్షించబడతారని చెప్పేసి సమీర్కి ఏం చేస్తారు, వీళ్ళు డ్రగ్స్ ఉన్నటువంటి ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడ పోలీసులకు పట్టించేస్తారు. సో మొత్తం అందరూ నలుగురు క్లియర్ అయిపోతారు. విజయరాజ్ పిచ్చోడు అయిపోతారు. సో కర్తం భుక్త్యం అంటే మనం చేసిన పనికి ఇక్కడే భూమి మీదే మనకు శిక్ష ఉంటుంది అని ఒక అన్యాపదేశంగా ఒకటి చెప్తారు. కాకపోతే లాజిక్స్ చాలా మిస్ అయ్యాయి సినిమాలో. ఒక మాట డైలాగ్ బాగుంటుంది, మధుబాలతో అంటాడు, నువ్వు తల్లిలాగా చూసుకున్నాను అయినా నన్ను మోసం చేసావు అంటాడు. సో తర్వాత వాళ్ళతో భోజనం చేస్తున్నట్టు ఇతను ఊహించుకోవడం అవన్నీ చూసి ఇతను పిచ్చోడైపోయింది అనుకున్నటువంటి హీరోయిన్ అక్ష తర్వాత ఇతను చెప్పేదంతా నిజమే అని తెలుసుకున్న తర్వాత అతని పక్కన నిలబడి సాధిస్తుంది. సో ఇతన్ని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని వీళ్ళను పక్కకు తీసుకునేటువంటి క్రమంలో ఈమె కొంచెం మారువేషంలో ఒక మోడర్న్ గర్ల్గా అక్ష వెళ్ళిన తర్వాత అప్పుడు అక్ష స్తనాల ద్వయాన్ని ఇక్కడ కొంచెం గీతలా కనబడేటట్టు చేసి కొంచెం ఎక్స్పోజ్ చేయడం, అదొక్కటే సినిమాలో ఎక్స్పోజింగ్, ఎక్కడ లేదు, నీట్గా ఉంది సినిమా. సో ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 11 నిమిషాలు. యూఏ థ్రిల్లర్. 17 మే 2024 ఈ సినిమా విడుదలైంది. సో ఒక మంచి సినిమా కర్తం భుక్త్యం. సో మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.